దేవుడి దగ్గరికి పోగానే మనం అందరమో చేస్తాం, మనకు తెలియకుండా గుడికి పోగానే కళ్ళు మూసేసుకుంటాం. కళ్ళు మూసుకొని మనకు కావాలనుకున్న కోరికను బ్రీత్ తీసుకొని మూలాధారంలో విత్తనం వేస్తాం. అక్కడ అదే కోరిక ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇక్కడ దాకా అనుకొని విడిచిపెడితే అందుకే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ప్రీతి తీసుకొని మూలాధార చక్రానికి వేసుకుంటాం. మూలంలో పడుతుంది మన కోరిక. తర్వాత ఏమవుతుంది, నీరు పోయాలి, కరెక్ట్గా చెట్టుకు నీళ్లు పోయాలి కదా. నీ 72% బాడీలో నీకు 72% నీరు ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇప్పుడు డిహైడ్రేషన్ తర్వాత ఏంది, సూర్యుడి కిరణాలు ఖచ్చితంగా మీకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తగలాలి. డి వేసుకుంటే కోరిక ఫలించదు. అనాహత చక్రం కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కృతజ్ఞత ప్రేమ రెండూ లేవనుకో ఇది పైకి రాదు. ఎప్పుడైతే మణిపూరక చక్రంలో నీరు తగిలి మణిపూర చక్రంలో సూర్యకిరణాలు కరెక్ట్ గా తగిలినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలనుంది, ఏం చేస్తే బాగుంటుంది. యంత్రము మంత్రము తంత్రము అంటారు. తంత్రము దగ్గరకు వచ్చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం అనమాట. ఓహో, మేము ఏదైనా ఇల్లు కావాలంటే ఇల్లు వెతుకుతాము, ఉద్యోగం కావాలంటే అప్లికేషన్స్ రాస్తాం, పెళ్లి పిల్ల కావాలంటే పెళ్లి పిల్లలు ఎక్కడున్నారా అని మనం చూస్తాం, వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం ఎక్కడ చేస్తే బాగుంటుంది, చదువుకుంటే ఏ చదువు చదువుకొని ఏ చదువులోకి వస్తామో అప్పుడు ఆలోచన మనకు బయలుదేరుతుంది. ఆలోచన బయలుదేరగానే విశుద్ధి చక్రం కరెక్ట్ గా ఉంటే కనుక నోటి ద్వారా నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, నాకు ఇల్లు కావాలనుకుంటున్నాను 10 మందికి మనం చెప్పడం కానీ వాళ్ళ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు కోరిక ఫలిస్తుంది.